ఏలూరు జిల్లా ఆకివీడిలో ఇటీవల శ్రీరామనవమి రోజు చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ గొడవ వెనుక స్థానికుల ప్రమేయం కంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల హస్తం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక దళిత వర్గాల నుండి వస్తున్న ప్రకటనలు ఈ కేసులో కొత్త మలుపుగా మారాయి. ఆకివీడు ఘటనపై స్పందించిన స్థానిక దళిత నాయకులు, గ్రామస్తులు తమ మధ్య ఎప్పుడూ లేని గొడవలను సృష్టించేందుకు కొందరు అదృశ్య శక్తులు ప్రయత్నించాయని ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటామని, కానీ ఆ రోజు గొడవ జరిగిన సమయంలో గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు వచ్చి కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇది స్థానికుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లాభం పొందేందుకు జరిగిన కుట్ర అని వారు పేర్కొంటున్నారు. పోలీసుల విచారణలో బయటి వ్యక్తులు ఎవరో తేలాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీరామనవమి రోజున ఆకివీడిలోని పేదపేటలో రామాలయ ఆలయ పునర్నిర్మాణ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటనను అడ్డుకున్న కొందరు స్థానికులు, ఆయన వెనుకే ఉన్న కూటమి నాయకులు రామభక్తులపై మేకులున్న కర్రలు, రాళ్లతో ముందస్తు ప్రణాళికతో దాడులకు తెగబెట్టారు. ఈ హింసాత్మక ఘటనలో జనసేన నేత అనిల్ కుమార్ తో పాటు పలువురు భక్తులు తీవ్రంగా గాయపడగా నిరసనకారులను, వాహనాలను ధ్వంసం చేసి సెల్ ఫోన్లను లాక్కున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించి దాడికి పాల్పడిన 57 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతుండగా గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సామరస్యతను చాటేలా ఆకివీడిలో నిర్మించతలపెట్టిన రామాలయ పనులను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేగవంతం చేశారు. ఈ ఆలయ నిర్మాణ నిధుల సేకరణ కోసం ఆయన ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. ఇక ఈ సందర్భంగా ఆకివీడిలో భవ్యమైన రామాలయాన్ని నిర్మించడం అందరి సంకల్పమని రఘురామకృష్ణరాజు తెలిపారు. విరాళాల సేకరణలో పూర్తి పారదర్శకత ఉండాలని, ప్రతి పైసా నేరుగా ఆలయ ట్రస్ట్ ఖాతాకే వెళ్లేలా ఈ డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లుగా చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం అందించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్, ఆకివీడిలో జరిగిన ఘటనకు సంబంధించి అటు గ్రామస్తులే బయట నుంచి అదృశ్య శక్తులు వచ్చి గొడవకు గల కారణాలు అయ్యాయి అంటూ కూడా వారే ఆరోపిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు, ఏదైనా వివరాలు బయటకు వచ్చాయా? రేఖ, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడిలో రామాలయ పునర్నిర్మాణ వివాదంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఉండి నియోజకవర్గంలో ఉన్న ఈ ఆకివీడు పెదపేటలో ఉన్నటువంటి ఆ పెదపేట ప్రాంతంలో నివసించే వ్యక్తులే తమను కావాలనే ప్రలోభ పెట్టారు. తమకు తెలియకుండానే బయట వ్యక్తులు వచ్చి దాడులకు పాల్పడ్డారు. ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దగ్గరికి తమల్ని ఎవరన్నా తీసుకువెళితే ఆయనకి మొత్తం నిజానిజాలు చెప్తాము, కొంత పెద్దపేటలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలాగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఆ పెద్దపేట ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఒక వీడియో వైరల్ గా మారిందనే చెప్పుకోవచ్చు. అటు సోషల్ మీడియా వేదికగా అతను మాట్లాడడం జరిగింది. దర్శి శ్రీనివాస్ అనే అతను అక్కడ లోకల్ గా పెద్దపేటలోనే రేషన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. అతను అంటే పెద్దపేటలో గత వారం రోజులుగా చోటు చేసుకున్న సంఘటనలు కానీ, అక్కడ రామాలయ నిర్మాణ విషయంలో అక్కడ స్థానికులు ఏ విధంగా ఎవరు రెచ్చగొట్టింది అనేది కూడా పేర్లతో సహా అతను చెప్పడం జరిగింది. వారందరినీ పోలీసులు కొంత అరెస్ట్ చేయాలని చెప్తూ కూడా అతను మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కొంత శాంతియుత వాతావరణం ఉండేలాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దగ్గర తీసుకెళ్తే మిగిలిన వివరాలు చెప్తా అంటూ కూడా అతను చెప్పడం కొంత వైరల్ గా మారిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క కేవీపీఎస్ కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్దపేట సందర్శనకు బయలుదేరిన ఆ కేవీపీఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని హౌస్ అరెస్టులు చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ పెద్దపేటలో 144 సెక్షన్ అమల్లో ఉంది. బయట వ్యక్తులు ఎవరు రాకూడదని అక్కడ తహసీల్దార్ ఫారూక్ ఇప్పటికే అక్కడ కొన్ని ఆదేశాలు, నిషేధాజ్ఞలు పెట్టారు. కాబట్టి అక్కడ ఎవరు 3, 4 కన్నా ఉండటం, బయట వ్యక్తులు రావడానికి అనుమతులు లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఇటువంటి సమయంలో ఆ పెద్దపేటకు సంబంధించిన వ్యక్తే ఇంచుమించుగా అనుకోకుండా తప్పు జరిగిపోయిందంటూ ఒక వీడియో వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ వీడియోకి సంబంధించి
మరి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పడం జరిగింది, దాడి చేసిన వ్యక్తులు కూడా పునరాలోచించుకుని సంప్రదిస్తే వారిని కూడా కలుపుకుని రామాలయ పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. మరోపక్క డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పటికే ఆకివీడు రామాలయ సేవా సమితి పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్, కెనరా బ్యాంక్ కి సంబంధించిన అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పటికే దానికి సుమారుగా 5 లక్షల రూపాయల వరకు ఫండింగ్ కూడా 80 లక్షల రూపాయల బడ్జెట్ తో అక్కడ భవ్యమైన రామాలయం రూపొందిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించడం జరిగింది. స్థలం కొద్దిగా చిన్నగా ఉన్నా కూడా అక్కడ ఆ స్థలానికి సరిపోయేలా కృష్ణశిలతో రామాలయాన్ని పునర్నిర్మిస్తాం అంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక అనుమతులు లేకుండా అక్కడ సుమారుగా 130 చర్చిలు ఆకివీళ్ళలోనే ఉన్నాయి. ఆ అనుమతులు లేని చర్చిలన్నిటి మీద కూడా అధికారులు త్వరలోనే మొత్తం ఆ చర్చిల దగ్గరికి వెళ్ళి ఏదైతే అధికారిక ఉత్తర్వులు లేకపోతే వారికి సంబంధించి అనుమతులు పెట్టుకున్నటువంటి పేపర్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా వెరిఫై చేస్తారని చెప్పడం, ఇదంతా కూడా కొంత వాతావరణం హీట్ ఎక్కుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే పెద్దపేటకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఇనిషియేట్ తీసుకుని ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలి. ఎందుకంటే అది వేరే మతానికో లేకపోతే వేరే ప్రాంతానికో చెందిన స్థలం కాదు, అక్కడ హిందువుల గుడి ఉంది కాబట్టి అందులో హిందువులకు సంబంధించినటువంటి రామాలయ పునర్నిర్మాణం విషయంలో జోక్యం తగదు అనే విషయాన్ని వారు చర్చించుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. వివాదాన్ని పొడిగించకుండా, ఎందుకంటే ఇప్పటికే సుమారు 21 మంది అరెస్ట్ అయ్యి వారు రిమాండ్ జైల్లో ఉండటం జరిగింది. మరికొంతమంది గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఈలోపు ఈ దాడి అరెస్టుల భయంతో పెదపేటకి సంబంధించినటువంటి మగవాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వారు కూడా దాడిలో ఎప్పుడు తమ పేరు వస్తుందని భయపడుతున్నారు. అక్కడ కొంత భయానక వాతావరణం ఉంది కాబట్టి ప్రజలకు కూడా అక్కడ కూడా ఇటువంటి జరిగిపోయిన తప్పు కాబట్టి కొంత అక్కడ సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా ఉండాలని అక్కడ పెదపేటలో వారు భావిస్తున్నారు. కానీ బయట నుండి సోషల్ మీడియాలో చూసేవాళ్ళు కానీ లేకపోతే కొంత మీడియా హౌస్ డిస్కషన్ లో కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కొంత పెదపేటకి సంబంధించిన వ్యక్తులకి కొంత ఇబ్బందిగా మారింది అంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే కొంత పెదపేటకి సంబంధించిన వ్యక్తులు వారే స్వయంగా ముందుకు వచ్చారు కాబట్టి మరి ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ కార్యాలయం నుండి ఏ విధంగా వారు స్పందిస్తారనేది కొంత వేచి చూడాలి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివసాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు ఏలూరు జిల్లా ఆకివీడులో ఇటీవల శ్రీరామనవమి రోజు చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై విచారణలో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఈ గొడవ వెనుక స్థానికుల ప్రమేయం కంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల హస్తం ఎక్కువగా ఉందనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆకివీడు రాముల నిర్మాణకు ముందడుగైతే పడింది. అటు రఘురామకృష్ణరాజు ఈ నిర్మాణానికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ను, అదేవిధంగా నిధుల సేకరణకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ని కూడా సెండ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కనిష్టం 100 రూపాయల నుంచి గరిష్టంగా 10,000 రూపాయల వరకు కూడా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా జమ చేయవచ్చు అంటూ కూడా ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం అయితే జరిగింది.